ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకో. నేను ఎందుకు జీవిస్తున్నాను? ఏదో ఉద్యోగం సంపాదించుకొని కొద్ది డబ్బు రాగానే అమెరికా వెళ్ళిపోయి ఒక ఇల్లు కట్టేసి నా పిల్లల వివాహం అయితే సెటిల్ అయిపోయాను. ఏం సెటిల్ అయిపోయావు? ఎక్కడ సెటిల్ అయిపోయావు? ఇది నీ పర్మనెంట్ అడ్రస్? ఇది సెటిల్ అవ్వాల్సింది అక్కడ, ఇక్కడ కాదు. హలో, ఏంటో సెటిల్ అని మాట్లాడతాం బుద్ధి లేకుండా. సెటిల్మెంట్ ఇక్కడ కాదు, ఈ లోకంలో కాదు, పరలోకంలో సెటిల్మెంట్ ఉండాలి మనకి. ముందుగా మన అడ్రస్ అక్కడ స్థిరపరచబడాలి, ఇక్కడ కాదు. హల్లెలూయా, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. చదువు. ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు. అవన్నీ చదివే సమయం ఉండదు. ఒక్క మాట వినండి. నీవు అప్పు ఇచ్చేవానిగా ఉంటావు, అప్పు తీసుకునేవానిగా ఉండవన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎంతమంది అప్పుల పాలై తొక్కబడి ఎంతో బాధలో ఉన్నారు మన దేవుని నమ్ముకున్న బిడ్డలు. అప్పుల పాలయం, అది మన స్థితిగా ఉండకూడదు. వాటి నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. నీవు ఈ రోజు అప్పుల్లో ఉన్నట్టయితే దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు దేవుని వాక్యం, ప్రార్థన ఒకటే కాదు, దేవుని వాక్యం విని దానికి అనుసంధానమై ఆ యొక్క ఇన్స్ట్రక్షన్, ఆ ఉపదేశం తీసుకుని దాని ప్రకారంగా నువ్వు జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? అది ప్రశ్న. హల్లెలూయా, అది ప్రశ్న. చేస్తావా అనేదే ప్రశ్న. చేసినట్టయితే దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి నీకు సమృద్ధిని కలిగిస్తాడు. అవి నిన్ను వెంబడిస్తాయి, నిన్ను వెంటాడతాయి. హల్లెలూయా. ఆశీర్వాదము, సమృద్ధి, సంపద, వెండి, బంగారు, ఇవన్నీ నేను వెంటాడతాయి. హల్లెలూయా. నేనేదో కట్టుకథలు చెప్పడం లేదండి, నేను అనుభవించినటువంటి అనుభవాలు మీతో చెప్తున్నాను. ఇప్పుడు నా సాక్ష్యాలన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు. చెప్పినట్టయితే మీరేమనుకుంటారు, చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు ఆయన గురించి అని, అందుకే చెప్పడం లేదు. కానీ నేను మాట్లాడే ప్రతి దానికి నాకు సాక్ష్యం ఉంది. హల్లెలూయా. దేవుడు నన్ను నా విధంగా దీవిస్తున్నాడు. హల్లెలూయా.